వద్దు సార్, నేను బయటికి రానంటే రాను. రవి ప్లీజ్, ఇంత మొండితనం నీకు పనికిరాదు. నేరస్తుడని ముద్ర వేసుకుని బయటకు వెళ్తే నాకెవ్వరూ పనివ్వరు సార్. నా చేతుల్లో పని లేక, తల్లిదండ్రుల్ని పోషించుకునే అవకాశం లేక వాళ్లకు భారంగా మారి వాళ్ళ మీద పడి తినాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి నాకొద్దు సార్. దానికి బదులు ఈ జైలు 4 గోడల మధ్య బతకడం మేలు. రవి రవి రవి, నీకు ఎలా నచ్చ చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. నిన్ను బయటికి తీసుకురావడానికి ఇక నాకు వేరే దారేది కనిపించడం లేదు. కిరణ్ ఉషా పొద్దున్నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారో? దుర్గా, వస్తున్నాను మేడం. ఏంటి మేడం? కిరణ్ ఉషా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏమో మేడం, నేను కూడా చూడలేదు. ఎప్పుడు ఫైల్ పట్టుకుని తిరగడం కాదు, ఇంట్లో మనుషులు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో గమనించాలి. సారీ మేడం. వెళ్ళు. ఏమైంది? మీ తమ్ముడు ఉషా ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? మొగుడు పెళ్ళాలు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. దాని గురించి నువ్వు టెన్షన్ పడతావు ఎందుకు? అది కాదు సంజయ్, పాపం ఉషా నిన్నటి నుంచి తన మనసు బాలేనట్టుంది. ప్రపంచంలో ఉన్న బాధంతా తన నెత్తి మీద కూర్చున్నట్టు తెగ ఏడుస్తోంది. ఏమైంది ఉషా అని అడిగినా ఒక్క మాట చెప్పదు. తన మనసులో ఉన్న బాధ ఏంటో పంచుకోదు. ఇలాంటి టైంలో కిరణ్ ఉషాని సరదాగా వెళ్దాము, షికార్కి వెళ్దామని తీసుకెళ్తే ఎలా చెప్పు? ఏముంది, కిరణ్ని బయటికి తీసుకురావడం వల్ల ఉషా మనసేమైనా కాస్త తేలిక పడొచ్చు కదా. సంజయ్, నువ్వన్నట్టు తేలిక పడితే సరే, కానీ వాళ్ళిద్దరి మధ్య తగాదాలు మొదలైతే? తగాదాలు మొదలవుతాయా? ఎందుకు? ఎప్పుడు ఆ ల్యాప్టాప్ లో తల పెట్టుకొని పని చేసుకోవడం కాదు, తలకాయతో కాస్త ఆలోచించాలి కూడా. ఉషాని చూస్తే బాధపడే మూడ్లో ఉంది. కిరణ్ ఏమో సరదాగా ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నాడు. ఇలా ఇద్దరు వేరే వేరే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు మాట అనుకోవచ్చు, అభిప్రాయ భేదాలు మొదలవ్వచ్చు. దాంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలే పుట్టుకురావచ్చు. ఎవరికి తెలుసు? కరెక్టే. అసలే ఉషా చాలా బాధలో ఉంది. తన బాధ గురించి కిరణ్కి చెప్పలేదు. అలాగని కిరణ్కి తగ్గట్టు నడుచుకోలేదు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? ఎక్కడికెళ్లారో కనుక్కోండి. చెప్పన్నయ్య. కిరణ్ ఎక్కడికి వెళ్ళారా? ఉషాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నయ్య. ఏంటి, ఉషాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నావా? అది ఈ టైంలోనా? ఏంటన్నయ్య, నేను తీసుకెళ్లేది వాళ్ళ ఇంటికే, పక్క దేశానికి కాదు. దేనికంత షాక్ అవుతున్నావు? అదేం లేదు, ఒకసారి ఉషాకి ఫోన్ ఇవ్వు. ఉషా, అన్నయ్య నీతో మాట్లాడాలంట. చెప్పండి బావగారు. ఈ సమయంలో మీ ఇద్దరు మీ పుట్టింటికి వెళ్ళడం మంచిది కాదు. అసలే రవి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో కిరణ్ అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ వాడి ఆలోచనలు మారచ్చు. అది వాడి ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు. అవును బావగారు, మీరు చెప్పింది నిజం. ఏదోలా ఒప్పించి వాడిని ఇంటికి తీసుకొచ్చేమ్మా. పరిస్థితులు చక్కబడ్డాక అప్పుడు మీ ఇంటికి వెళ్ళొచ్చు. సరే బావగారు.
సరే సరే, మేమిప్పుడే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాం బావగారు. మా ఇంటికి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే. ఉంటాను. ఏమైంది? ఏమండి, అర్జెంటుగా కారు వెనక్కి తిప్పండి. ఏమైంది సంజయ్? వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. కార్ ఎందుకు వెనక్కి తిప్పాలి? నీకు మీ ఇంటికి వెళ్ళాలని లేదా? ఆ, బావగారికి మీతో ఏదో అర్జెంటు పనుందంట, అందుకే ఇంటికి రమ్మంటున్నారు. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం కదా. సగం దూరమే వచ్చాం, కానీ ఇంటికి వెళ్ళడానికి ఇంకా సగం దూరం వెళ్ళాలి కదా. మా ఇంటికి ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దామండి. ముందు యూటర్న్ తీసుకోండి. సరే. నన్ను క్షమించండి. ఇప్పుడు మన ఇద్దరం మా పుట్టింటికి వెళితే అక్కడ చాలా విషయాల మీద డిస్కషన్ మొదలవుతుంది. ఎప్పట్లాగే మీరు మీ అమ్మని వెనకేసుకురావచ్చు. అది మా వాళ్ళకి నచ్చకపోవచ్చు. దానివల్ల ఏవైనా గొడవలు మొదలవచ్చు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం మా పుట్టింటికి వెళ్ళకూడదు. ఏమండి, ఏమైంది? ఎందుకంత కంగారుగా తిరుగుతున్నారు? ఏమండి, మిమ్మల్నేనండి. ఏమైంది? మనం ఒక గుంటనక్కని ఎంచుకున్నాం. అది తెలివైందే, కానీ బలహీనమైంది. ఆ గుంటనక్క మనకి సాయం చేసినన్ని రోజులు బాగానే చేసింది, కానీ తన చుట్టూ ఏదైనా బలమైన ఉచ్చు బిగుసుకుంటే ఆ గుంటనక్క బలహీనపడి మనల్నే బయటికి ఇడుస్తుందేమోనని భయంగా ఉంది. అసలు మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ సోని గురించి మాట్లాడుతున్నారా? అవును స్వర్ణ, ఆ సోని మనం చెప్పిందల్లా విన్నది, పెట్టిందల్లా తిన్నది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది. మనం ఎలా ఆడిస్తే అలా ఆడింది. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలకి తగ్గట్టుగా తను కూడా మారిపోతుందేమోనని కొంచెం అనుమానంగా ఉంది. మార్పు అంటే ఎలాంటి మార్పు వస్తుందని మీరనుకుంటున్నారు? ఈ గుంటనక్క హఠాత్తుగా విశ్వాసం గల కుక్కలా మారిపోతుందేమోనని. పోలీసులకు భయపడి మన పేర్లు ఎక్కడ బయటికి చెప్పేస్తుందేమోనని. మీరే అంటున్నారుగా విశ్వాసం గల కుక్కగా మారుతుంది అని. తనొకవేళ విశ్వాసం గల కుక్కగా మారినా ఆ విశ్వాసం చూపించేది మనకే. ఎందుకంటే బిస్కెట్లు తిన్న కుక్క తోక ఊపుతుందే కాని కరవదు, మొరగదు. తను కూడా అంతే.